సురక్షా సమితి చేయండి. చిహ్నాలు పెట్టి అత్యవసర ద్వారాలను చూపెట్టండి. ఎమర్జెన్సీ అలారం వస్తే ఏం చేయాలో తెలుసా? ఫైర్ డ్రిల్ చేస్తూ దీన్ని అభ్యాసం చేయాలి. సెర్చ్ అండ్ రెస్క్యూ టీములు చేసి ఈ విషయం చెప్పాలి. మండే మంటల నార్పే పద్ధతి వాళ్ళకి వివరించాలి. స్కూల్లో నేర్పుతారు మాకు అన్ని రకాల జ్ఞానం. అగ్ని సురక్షా విధానాలను మరువరాదనే పాఠం. మహానిర్దేశకుడు నాగరిక సురక్ష ఫైర్ సెల్ గృహ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితానికై జారీ. జీవితంలో దుర్ఘటనలు జరగొచ్చు ఎప్పుడైనా. పొరపాటెప్పుడు ఎవరిది అయినా మంటలంటుకోవచ్చు. మంటలు మంటలని గగ్గోలు పెడితే ఉండదు లాభం. మనతో తోటి వారి రక్షణకు తీసుకోండి సంకల్పం. కానరానప్పుడు దారి పొగలో పాకుతూ కదలాలి. లిఫ్టును మాత్రం వాడకుండా మెట్ల ద్వారా దిగండి కిందకు. అగ్నిమాపక యంత్రం తెరిచి వాడండి దాన్ని వెంటనే. కిటికీ దర్వాజా విరిచి లోపలి వారిని బయటకు తెండి. అప్రమత్తంగా ఉండండి. 101కి ఫోన్ చేయండి. మంటలార్పడంలో అగ్నిమాపక సిబ్బందికి సహకరించండి. ప్రజలను గుమికూడనీయకండి. పుకార్లను ప్రబలనీయకండి. భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ మహానిర్దేశకులు పౌర రక్షణ ఫైర్ సెల్ ద్వారా ప్రజాహితార్థం జారీ. రండి వినండోయ్ ప్రజలారా, వంట వార్పు చేస్తున్నారా? మంటల నుంచి రక్షణ పొందేదెలాగో శ్రద్ధగా విందాం చూద్దామిలా. మంటల దగ్గర పని చేస్తుంది, బకెట్టు నీళ్లు దగ్గరించుకోండి. చీరలు వదులుగా కట్టుకుంటే కుంబడి దగ్గర పని చెయ్యుదండి. వెలిగే బిడి సిగరెట్లెప్పుడు విసిరితే నిప్పును రాజేస్తాయి. దాంతో మంటలు రాజుకుని పాకలు గుడిసెలు కాలిపోతాయి. తెరిచిన వైర్లు లూసు సాకట్లు షార్ట్ సర్క్యూట్ కి దారి తీస్తాయి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తేను మన పాకలు గుడిసెలు క్షేమమేను. భారత ప్రభుత్వం గృహ మంత్రిత్వ శాఖ నాగరిక సురక్ష ఫైర్ సెల్ మహానిర్దేశకుడి ద్వారా జనహితానికై జారీ. ఆస్పత్రులుంటే సురక్షితంగా చింతన్నదే ఉండదు. ఆస్పత్రుల్లో జీవితాలకి లభిస్తుంది కొత్త ఊపిరి. సురక్షిత మార్గాలే రోగుల జీవన సోపానాలు. శిక్షణ పొందిన సిబ్బందుంటే ఉంటాయన్నీ సౌవ్యంగా. ఆస్పత్రుల్లో ప్రామాణికాలుండాలి. దిశానిర్దేశాలు సురక్షితంగా. నియమిత అభ్యాసం శిక్షణతో ఉండాలి. రోగుల భద్రత వ్యవస్థ. చికిత్స ఉపకరణాలతో పాటు ఆస్పత్రుల్లో వైరింగ్ భద్రత. ఫైర్ రెసిస్టెంట్ టేబుల్స్ కాపాడుతాయి మంటల నుండి. ఆపత్కాలీన సమయంలో లిఫ్ట్ ని ఉపయోగించద్దు. వెళ్ళాలందరూ మెట్ల దారిన జీవితాల్ని రక్షిస్తుంది ఈ జాగ్రత్తే. భారత ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ మహానిర్దేశకులు పౌర రక్షణ ఫైర్ సెల్ ద్వారా ప్రజాహితార్థం జారీ. ప్రాణం వస్తువుల రక్షణ ఎంతో అవసరం. కార్ఖానాల్లో అగ్ని సురక్షత అవసరం. విద్యుత్ ఉపకరణాల ప్రామాణికాల్లో శ్రద్ధ కావాలి. కరెంటు ఫిట్టింగుల్లో నాణ్యత. అవరోధాల్లేని మార్గాలుండాలి. పాటుపడాలి సర్వదా పరిశుభ్రత కోసం. అగ్నిమాపక ఉపకరణాలు నిర్దేశానుసారంగా అవసరమైతే వాడేలా కార్మికులుండాలి సిద్ధంగా. అప్రమత్తత కావాలి, ఏమన పాటు కూడదు. అప్పుడే జరగదు ప్రాణహాని, సరుకు నష్టం. చేయాలి మనము కృషి, సంకల్పమే ధ్యేయంగా. అగ్ని కాహుతి కారాదు మన కార్ఖానాలేనాడు. ప్రాణాలకు వస్తువులకు రక్షణ, అవాంఛిత అగ్ని నుండి సంరక్షణ. అగ్నిమాపక విభాగం, దేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ.